దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన శ్రోతలకు ఈ ప్రార్థనా శక్తి అనే కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తున్నారని నమ్ముతున్నాం. ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ జీవితంలో ప్రార్థనా శక్తిని పొంది అపవాదిని, లోకాన్ని, శరీరాన్ని జయించడానికి సిద్ధపడాలని మేము కోరుతూ, ఇక్కడ వాక్యంలో చూసినట్టయితే లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదవగలిగితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి అరణ్యములో ఒంటరిగా ఆయన అరణ్యానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ శ్రోతలు, మన జీవితంలో ఏకాంత ప్రార్థన అది అవసరమై ఉన్నది. మీరు ఎవరైనా ఇలాంటి ఏకాంత ప్రార్థన చేస్తున్నారా? మరి అనేకులు ఈ యొక్క దినములలో యేసుక్రీస్తుతో కూడా, అంటే ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? మరి దేవునితో ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన జీవితం అనేది మీ జీవితంలో ప్రారంభమవుతారు. అంటే ప్రార్థనా జీవితం, ప్రేయర్ లైఫ్ అనేది ఉన్నప్పుడే మీరు సాతాన్ని, లోకాన్ని, శరీరాన్ని జయించగలరు. జయించినప్పుడే దేవునితో సహవాసం కలిగి ఉండగలరు. జయించినప్పుడే జీవవృక్ష ఫలం మీరు తినగలరు. జయించినప్పుడే మీ పేర్లు జీవగ్రంథం రాయబడతారు. ఆత్మ, శరీర, ప్రాణాన్ని మీరు జయించాలి. కాబట్టి దేవుని స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏకాంతంగా అరణ్యంలో వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నారు. అలాగా ప్రార్థన చేసినప్పుడు ఆయన తండ్రి చిత్తాన్ని తెలుసుకున్నాడు. మరి ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మరి పగలంతా తిరిగి స్వార్థ సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ దినాలలో పరిచారకులు, స్వార్థికులు, మిషనరీలు మీరు గమనించండి. మరి ఏకాంత ప్రార్థన ఎంతో అవసరం ఉన్నది. మీరు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభు వైపు మీ కన్నులెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీ జీవితానికి కావలసిన శక్తిని, కావలసిన ప్రత్యక్షతను మీకు దయచేస్తాడు. ఏకాంత ప్రార్థన చేసినప్పుడు నీ యొక్క జీవితాన్ని, దేవుడు సంకల్పాన్ని మీరు తెలుసుకుంటారు. దైవ సంకల్పాన్ని తెలుసుకున్నప్పుడు దాని ప్రకారంగా నడిచి మహిమలు చేరే భాగ్యాన్ని పొందుకుంటారు. ఒకరు అక్కడ సమీపంగా ఉంది. ప్రియులారా, ఏకాంత ప్రార్థన చేయడానికి ఇంతవరకు మీరు ఏకాంత ప్రార్థన చేయకుండా దేవునితో సమయాన్ని గడపకుండా ఉన్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు యొక్క అరణ్య ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకొని మీ జీవితాన్ని అప్పగించండి. కళ్ళొంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధ తండ్రి, ఈ ప్రేమకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా తండ్రి యేసయ్య, మీరు ఏకాంత ప్రార్థన అరణ్యానికి వెళ్ళి ఏకాంత ప్రార్థనలో గడిపిన ప్రకారంగా మా శ్రోతలు కూడా ఏకాంత ప్రార్థన చేసి దేవుని మర్మాలు, దైవ శక్తిని పొందడానికి సహాయం చేయము. యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.